మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలం మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు మీరు మీ కుటుంబాలు క్షేమమే కదా? రండి, మనం దేవుని మాటలు విందాం. ఈ వాక్యంలోనికి మీరు వెళ్ళే ముందు, అంటే ఈ వీడియో చూసే ముందు ఆ థంబ్నెయిల్ మీకు కనపడింది కదా? ఏముంది దాని మీద? దేవుని పాదాలను పోగొట్టిన దేవుని పని. అంతేగా ఉంది. దేవుని పాదాలను పోగొట్టిన దేవుని పని. మీలో కొంతమందికి ఆశ్చర్యం కలిగి ఉంటుంది ఈ టైటిల్ చూసి. ఇదేమిటిది? దేవుని పని ఏమిటి? దేవుని పాదాలు పోగొట్టడం ఏమిటి అంటారా? ఓ మాట చెప్పనా మీకు. దేవుని పాదాల దగ్గర ఉండి దేవుణ్ణి స్తుతించి, దేవుణ్ణి ఆరాధించి, దేవుని మాటలు వింటూ, అసలు ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎంత గొప్ప దేవుడో ఆ విషయాలన్నీ మనసులోనికి తెచ్చుకొని పొగిడి దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన పాదాల దగ్గర గడపటం అనేది ఉందో చూశారండి. అది వేరు, దేవుని పని వేరు. దేవుని పని అంటే ఏమిటి? మందిరాన్ని ఓడవటం, మీటింగులకి సహాయపడటం, స్టేజీలు కట్టడం, మైకులు పెట్టడం, కర్రలు పాతటం, అనౌన్స్మెంట్లు చేయటం, ఇంకా ఏవేవో పని మనకు తెలియనిదేముంది. ఒకవేళ నాలాంటి దైవ సేవకులైనా వాక్యం బాగా ధారాళంగా బోధించటం, పాటలు బాగా పాడటం, అటు ఇటు బాగా ప్రయాణాలు చేయటం, గృహదర్శనాలంటూ విరామం లేకుండా, ఖాళీ లేకుండా తిరగటం, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు పరుగుల మీద ఉండటం, ఇవన్నీ కూడా దేవుని పని. దేవుని పని. విశ్వాసిగా నువ్వు చేసేటటువంటి మందిరంలో పరిచర్య అంతా కూడా దైవజనుడు చెప్పింది చేస్తావే, అదంతా దేవుని పని. ఇక దైవ సేవకులైనా కూడా దేవుని పనిలో భాగంగా పరుగులు తీస్తుంటాంగా, అదంతా ఏంటంటే దేవుని పని. ప్రియులారా, ఇప్పుడు మనం చేసేటటువంటి ఈ దేవుని పని అనేది ఏదైతే ఉందో అందులో పడిపోయి అసలు ఆ పనికి మూలమైనటువంటి అసలాయన్నే మనం మర్చిపోయి ఆయన పాదాలు వదిలేసి ఆయన సన్నిధి పక్కన పడేసి జీవించేవారు ఈనాడు ఎంతోమంది ఉన్నారు. ఇది ఎంత పెద్ద తప్పు అంటే చిన్న తప్పు కాదు సుమా. మీరు నన్ను ఇలా అడగవచ్చు, అయ్యా దేవుని కొరకు ప్రయాణాలు చేయటం తప్ప, వాక్యం చెప్పటం, పాటలు పాడటం, విరామం లేకుండా తిరగటం, కొన్ని గృహదర్శనాలు చేసి విశ్వాసుల్ని పలకరించి ప్రార్థించటం, ఇలా దేవుని కొరకు పని చేయటం తప్ప అని అడగొచ్చు నన్ను. ఏం తప్పు కాదు, ఇవేమీ తప్పు కాదు. విశ్వాసులైనా అడగొచ్చు, దైవ సేవకులు చెప్పిన పరిచర్య చేయటం తప్ప అండి? మందిరాన్ని శుభ్రం చేయటం, మీటింగ్ ఏదైనా పెడితే చక్కటి స్టేజీ ఏర్పాటు చేయటం, దైవ సేవకులను రిసీవ్ చేసుకోవటం, వాళ్ళకు వంట చేసి పెట్టడం, కర్రలు పాతటం, మైకులు కట్టడం, ఇవన్నీ తప్ప అయ్యారంటే కాదండి, ఇవన్నీ తప్పు కాదు. ఇవన్నీ కూడా చాలా మంచి పనులు. ఇంకా ఒక అడుగు ముందుకేసి మీరు నన్ను ఇలా అడగవచ్చు, అయ్యా మేము కంప్యూటర్లో వర్క్ చేస్తూ ఉంటాం, దేవుని పనే, లోకంలోది కాదండి. అసలు ఆ మాటే లేదు ఇక్కడ. కంప్యూటర్లో వర్క్ చేస్తూ ఉంటాం, లేదా సెల్ ఫోన్లో చాలా బిజీగా వర్క్ చేస్తూ ఉంటాం, వీడియోలు షూట్ చేయటం, వీడియోలు పెట్టడం, అనేకులు వాక్యం వినటానికి పంపటం, దానికి కావలసినటువంటి వర్క్ అంతా చేయటం, ఇవన్నీ మేము చేస్తూ ఉంటాం. ఇవి తప్పా పాస్టర్ గారు అని మీరు నన్ను అడగవచ్చు. ప్రియబిడ్డ, ఇప్పటి వరకు మనం అనుకున్నది ఏది కూడా 1% కూడా తప్పు కాదు. ఇవి తప్పు ఎప్పుడైపోతాయో తెలుసా? ఇవి ఉపయోగం లేనివిగా ఎప్పుడు మారతాయో తెలుసా? ఎవరి కోసమైతే నువ్వు పని చేస్తున్నావో ఆ జీవం కలిగినటువంటి దేవుని పాదాలను నువ్వు పోగొట్టుకున్నప్పుడు, ఆయన సన్నిధి నువ్వు మిస్ చేసుకున్నప్పుడు,
ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన్ని స్తుతించటం, ఆయన ఆరాధించటం, ఆయనకు ప్రార్థన చేయటం, ఆయన స్వరాన్ని వినటం, ఆయన చిత్తంలో నడవటం, ఇలా దైవ చిత్తాన్ని తెలుసుకుంటూ ఆయన్ని ఆరాధించుకుంటూ ఆయన మాట వింటూ గడిపే ఆయన పాద సన్నిధి ఉందో చూశారండి. అది కనుక మిస్ అయిందనుకో, ఇక నువ్వు ఎన్ని చేసినా ఏది చేసినా ఏ ఉపయోగం లేదు, ఏ ఉపయోగం లేదు. ఈ చివరి దినాల్లో ఎక్కువ మంది చేస్తున్న మిస్టేక్ అదే. సెల్ ఫోన్లో పడి, కంప్యూటర్లో పడి, విరామం లేకుండా దేవుని పని చేస్తున్నారు కానండి, దేవుని పాదాలు పోయాయి. నేను ఒక మాట అడుగుతాను, మీ చేతిలో ఎక్కువగా మొబైల్ కనపడిద్దా, బైబిల్ గ్రంథం కనపడిద్దా? దేవుని వాక్యం చదువుతూ, దేవుని స్వరాన్ని వింటూ, మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేసే సమయం ఎంత ఉందంటారు? అవన్నీ పూర్తిగా పోయాయి. ఈ పైన ఉన్నటువంటి దేవుని పనిలో భాగంగా ఉంటాయే, అవి ఉన్నాయి. ఏం ప్రయోజనం ఉంది మరి? దేవుని పాదాలు పోగొట్టిన దేవుని పని అని ఆ టైటిల్ పెట్టడంలో న్యాయం లేదంటారా? కరెక్ట్ కాదంటారా? ఈరోజు నీ చేతుల్లో ఉన్నది ఏంటి? మొబైలేగా. ఇక పూర్తిగా అసలు దేవుని పని కూడా కాకుండా ఇక మొబైల్లో పడి, లోక వార్తల్లో, లోకంలో పడి, ఆ పాపంలో, ఆ చెడులో తిరుగుతున్న వ్యక్తుల గురించి అసలు మనం చెప్పుకోనక్కర్లేదు. వారు అసలు లిస్టులో లేనే లేరు. ఇంకా దేవుని బిడ్డగా, ఇంకా దేవుని పాదాలు పోయినాయి, దేవుని పనిలో ఉన్న అసలు ఈ ప్రసంగంలో లేనే లేరు వాళ్ళు. ఇక్కడ ఉన్నది ఎవరయ్యా అంటే, దేవుని కొరకే చేస్తున్నాం కదా అని చెప్పి దేవుని పాదాలు పోగొట్టుకొని దేవుని పనిలో ఉన్నారే, వారి గురించే. చాలా తప్పండి, చాలా తప్పు. ఈరోజు దేవుని మందిరంలో కూర్చొని వాక్యం వినటం కూడా కష్టమైన రోజుల్లో ఉన్నాం చూడండి. ప్రజలు పని చేయమంటే ఒక గుట్ట వస్తారు, పని చేయాలి అంటే గుట్ట ప్రజలు వచ్చేస్తారు. ఏం చేయమంటారు అయ్యగారు అని చెప్పి అది ఇది చేస్తూ ఉంటారు. ఇంకా మనం చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తారు. మంచిదే, తప్పేం కాదు. కానీ వారు దేవుని మందిరానికి ఎంతవరకు వస్తారు? దేవుని పాదాలు ఎంతవరకు పట్టుకుంటారు? దేవుణ్ణి ఎంత ఆరాధన చేస్తారు? ఏం చేయరండి. అసలు మోకరించి ప్రార్థనే చేయరు వాళ్ళు. మందిరానికి వచ్చినా కూడా కళ్ళు తెరిచి చూడటం, దిక్కులు చూడటం, ఎప్పుడో గంటన్నర టైం పొయ్యాక రావటం. ఉండేదే 2:30 గంటలు 3 గంటల ఆరాధన. 1 గంటన్నర 2 గంటలు పోగొట్టి చివరిలో 1 గంట గడిపి మేము కూడా ఆరాధన చేశామనే భ్రమలో మనుషులు ఉండటం ఈరోజు మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డ, నీ జీవితం ఇలాగే కనుక ఉంటే ఒక భ్రమలో ఉన్నావంతే. నేను దేవుని పని చేస్తున్నాను కాబట్టి పర్వాలేదు, దేవునితోనే ఉన్నాను, దేవుని సన్నిధిలోనే ఉన్నాను, ఆయన పాదాల దగ్గరే ఉన్నాననే ఒక భ్రమ. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది నీ పీడకల మాత్రమే. నిజమైతే కానే కాదు. నిజమేంటయ్యా అంటే దేవుని పాదాల దగ్గర ఉండటం, వాక్యం చదవటం, ప్రార్థన చేయటం, దైవజనుడు వాక్యం అందిస్తుంటే కూర్చొని దేవుని మాటలు వినటం, కన్నీటితో ప్రార్థన చేసుకోవటం, పశ్చాత్తాపంతో ఎప్పటికప్పుడు నీ హృదయాన్ని కడుక్కోవటం, మార్పు చెందటం, దేవునిలో ఎదగటం, ఎప్పుడు కూడా బైబిల్ గ్రంథాన్ని చేత పట్టుకొని దేవుని యొక్క మాటలు, ఆ మాటల్లో ఉన్న సారాన్ని తీసుకుంటూ జుర్రుకుంటూ బలాన్ని పుంజుకోవటం, అది దేవుని పాదాల దగ్గర గడపటం అంటే. అది ఇక్కడ బైబిల్ గ్రంథంలోనండి ఒక సంఘం మనకు కనపడుతూ ఉంటుంది. చాలాసార్లు చెప్తుంటాను ఇవి నేను. నాకు ఈ అంశం అంటే భలే ఇష్టం అండి అసలు. ఎందుకంటే చివరి దినాల్లో సంఘం అంతా ఒట్టిపోయింది కదండి. అందుకని ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 2 నుంచి 4వ వచనం వరకు మీరు చూస్తే 3 వచనాల్లో ఆ సంఘం చాలా మంచి ప్రయాసపడిన సంఘంగా, చాలా సహనం కలిగిన సంఘంగా, దేవుని కొరకు చాలా కష్టపడిన సంఘంగా, అపోస్తలులు కాని వారిని పరీక్షించి కనిపెట్టిన సంఘంగా, చాలా బ్రహ్మాండమైన సంఘంగా కనపడుతుందండి ఎఫెస్సిలో ఉన్న సంఘం. కానీ 4వ వచనానికి వచ్చేసరికి ప్రభు అన్నాడు, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అన్నాడు. మొదట నీకున్న ప్రేమ పోయింది, క్రియలన్నీ మిగిలినాయి. ప్రేమ అంటే ప్రేమ సహవాసాన్ని కోరుకుంటుంది కదా. ఆయన పాదాల దగ్గర కూర్చునేది పోయింది. ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన స్వరం వినటం, ఆయన ఆరాధన చేయటం, ప్రభువుని స్తుతించటం, ఆయన ఏమై ఉన్నాడో లేఖనాలు చదువుకోవటం, ఇలా ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన్ని తృప్తిపరిచేటటువంటి జీవితాలు పోయినాయి. పైన క్రియలు మాత్రం మిగిలినాయి. క్రియలు ఆయన కొరకు అది చేయటం, ఇది చేయటం, సహించటం,
పెద్ద జ్ఞానులు అని చెప్పి సేవకులు కాని వారిని కనిపెట్టడం, ఇవి మిగిలినవి. వాళ్ళ అపోస్తులు కాదు, వీళ్ళు కనిపెట్టారు, అవి మిగిలినవి. కానీ మొదటి ప్రేమ ఏమైంది? పూర్తిగా తొలగిపోయింది. అది ఎంతో పెద్ద తప్పు అన్నాడు ప్రభు. మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయమని చెప్పాడు. అంటే మొదట ఉన్న ఆ ప్రేమ ఉందే, ఆ ప్రేమతో కూడినటువంటి విధానం కలిగి ఉండు అని చెప్పాడు. అలా లేకపోతే నేను నీ దగ్గరకు వచ్చి నీ దీపస్తంభాన్ని తీసివేస్తానని కూడా చెప్పాడు. ఇకంతా చీకటిమయమేగా. ప్రియ దేవుని బిడ్డ, నేను ప్రార్థన చేసే ముందు ఒక్క మాట అడుగుతున్నా. దేవుని పాదాలు పోగొట్టుకున్నాక దేవుని కొరకు నువ్వు ఎంత చేసినా, ఎంత కానుకిచ్చినా, ఎంత పరిగెత్తినా, ఎంత పరిచర్య చేసినా ఏ ఉపయోగం లేదు, ఏ సుఖం లేదు. ఉన్న పాటున సరి చేసుకో, దేవుని పాదాలు పట్టుకో. మరియవలే దేవుని పాదాల దగ్గర కూర్చో. మార్తలాగా విస్తారమైన పని పెట్టుకొని తొందరపడు. దైవ దీవెని మీ అందరికీ ఉండునుగాక. గుర్తుపెట్టుకోండి, దేవుని పాదాలు పోగొట్టే ఏ దేవుని పని అయినా నీకే ప్రయోజనం ఉండదు. దైవ దీవెని మీ అందరికీ ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, విత్తబడిన ఈ సందేశం మీ బిడ్డలకు దీవెనకరంగా మీరు మార్చండి అయ్యా. ఒక్కరైనా ఈ వర్తమానంతో సరిచేయబడితే మాకెంతో సంతోషంనైనా. అనేకులు మీ తట్టు తిరగటానికి, మీ పనే చేస్తున్నాం కదా అని బిజీగా ఉండి మీ పాదాలు పోగొట్టుకునేటటువంటి వ్యక్తులుగా ఉండకుండా, నిజంగా మీ పాదాలు పట్టుకొని మీ పాదాల దగ్గర కూర్చొని మీ మాటలు విని వర్ధిల్లే కృప మీ బిడ్డలకు దయచేయి. తోడై ఉండండి. యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్.